ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టినాడు, ఇనుప గడియలను విరగ్గొట్టి ఉన్నాడు. కీర్తనలు 106, 15, 16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 19 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు మన పట్ల, పరిచర్య పట్ల దేవుడు ఇత్తడి తలుపులను పగలగొట్టునుగాక, ఇనప గడియలను విరగొట్టునుగాక. దేవుడు కృపగల డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఇటు మందిరం విషయంలో, అలాగే సంఘం విషయంలో, అలాగే చర్చ్ ప్లేస్ విషయాల్లో, సర్కస్ గ్రౌండ్, ఇటు విషయాల్లో అన్నిట్లో కూడా దేవుడు అద్భుతాలు చేయునుగాక. అలాగే ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రామిస్ చేసుకున్నారో, నీ పట్ల దేవుడికి మంచి జాబ్ ఇవ్వటానికి, నీ పట్ల దేవుడు మంచి హైక్ ప్రమోషన్ ఇవ్వటానికి, పర్మనెంట్ చేయడానికి, అలాగే నీ పట్ల దేవుడు ఫైనాన్షియల్ మిరాకిల్ చేయడానికి, బిజినెస్లో అన్నిట్లో, ఫ్యామిలీలో అద్భుత కార్యాలు చేయడానికి, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి, ఏదైతే స్టబాన్గా మారిపోయి దూరాలు తెరబడి ఉండిపోయిందో ఆ ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టునుగాక. ఆ ఇనప గడియలను దేవుడు విడగొట్టి రాదనుకున్న జాబ్ వచ్చునుగాక, పాస్ అవ్వనుకున్న వాళ్ళు పాస్ అవ్వనుగాక, ప్రమోషన్ రాదనుకున్న ప్రమోషన్ వచ్చునుగాక, పర్మనెంట్ కాదన్నాడు పర్మనెంట్ అగునుగాక, బిజినెస్ లేదన్నాడు బిజినెస్ ఆరంభమవునుగాక, ఈ సమస్య సాల్వ్ అవుతున్న వాళ్ళకి అద్భుత రీతిలో సమస్య సాల్వ్ అవునుగాక, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతనిచ్చి దేవుడు అద్భుతంగా అపవాది ఏది అడ్డుపడుతుందో, మరణదూత, చీకటి దయ్యమ, వాటి నుంచి విడిపించి ఆ ఇత్తడి తలుపులు పగలగొట్టునుగాక, ఇనప గడియలు విరగ్గొట్టునుగాక. దేవుడు డోర్స్ ఓపెన్ చేసి స్వస్థపరిచి నీ సమస్యకు బ్రేక్ త్రూ, నీ ఆర్థిక ఇబ్బందులకు బ్రేక్ త్రూ ఇచ్చి, అలాగే ఎవరైనా పడిపోయి ఉంటే వారిని లేవనెత్తి దేవుడు కృపనిచ్చునుగాక. అప్పుడు 15వ వచనంలో, నరులకు ఆయన చేయు కార్యమును బట్టి, ఆయన కృపను బట్టి వారు యెహోవాకు స్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు చేసే కార్యాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించబోతున్నాం. ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన మందిరం నిమిత్తము సంఘమును బహుగా దీవించునుగాక, ప్రతి ఒక్కరి చేతులు బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. రక్షణ పొందడం, రక్షణలోనికి, రక్షణ పొందిన వాళ్ళని రాకడికి సిద్ధపడుతూ అన్ని విషయాలు దేవుడు మెరాకిల్స్ వెనకాల మెరాకిల్స్ చేయనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సండే ప్రాపర్టీకి సండే, మీ మధ్యకు వచ్చి ప్రవచన సండే. అలాగే జాబ్ లేని వాళ్ళకి, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వస్తుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. రండి, వేలాదిగా ఈ ప్రాపర్టీకి సండేస్లో గొప్ప దీవెన పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఎవరైతే ప్రార్థన ఏకీపిస్తున్నారో, ప్రభువా నీ వాగ్దానం ఇత్తడి తలుపును పగలగొడతానని, ఇనప గడియలను విరగొడతానని, అద్భుత రీతిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేసి మీ తోడు మాతో, నీ సన్నిధి మాతో ఉంచి జయమునిచ్చి కృప చూపించి, నీ కృప గల గొప్ప కార్యములు జరిగించి మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు మా మీద, ఈ పరిచర్య మీద ఎక్కడ పనిచేయనివ్వద్దు అయ్యా. నాయన, ఈ సర్కస్ గ్రౌండ్కి మంచి మనసు ఇచ్చి డోర్స్ ఓపెన్ చేయండి. యేసు నామములో డోర్స్ ఓపెన్ చేయండి. అలాగే నాయన, ఆ ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా మార్గాలు సాధన చేసి అద్భుతాలు చేయండి. దానికి కావాల్సిన అమౌంట్, మందిని కట్టుపట్టడానికి అన్ని విషయాలు కృప చూపించే ప్లానింగ్ అంతా కూడా దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. మేలుకృటగా సమస్తం సమకూడేట్లుగా సహాయం చేసి మహిమ చెందండి. ఎవరు గుప్పిలిప్పాల వాళ్ళ దీవించండి, చేతులు బలపరచండి. అయినా ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుపగడి విరగొడతాను. అద్భుత రీతిలో డోర్స్ ఓపెన్ చేసి జాబ్స్ వచ్చునుగాక, హైక్స్ వచ్చునుగాక, పర్మనెంట్ అగును, మెరాకిల్స్ జరుగునుగాక. యేసు నామములో జాబ్స్ చేసిన మంచి జాబ్స్ వచ్చునుగాక, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వచ్చునుగాక, అనారోగ్యం వారి స్వస్థత, విడుదల కలుగునుగాక, బ్రేక్ త్రూ కలుగునుగాక. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుజరణ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చినట్టు వెంటండి. ఈ వచ్చే వారు నేను ప్రాపర్టీకి సండే అద్భుత రీతిలో ప్రసంగాలు ఇచ్చి, వాక్యాలు ఇచ్చి, కృప చూపించి, బలపరిచి, గొప్ప కార్యాలు చేసి, బ్రేక్ త్రూ ఇచ్చి, మెరాకిల్ చేయండి. ఎవరు గర్భాలు వాళ్ళు గర్భాలు ఇవ్వండి, ఎవరు గర్భిణీ స్త్రీలు వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వండి, ఎగ్జామ్స్ రాసేపెట్లు తోడండి, జ్ఞానం వివేచన కృపనివ్వండి, రాసిన వాళ్ళకు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి, అన్ని విషయాలు దీవెన జయమని ఇవ్వండి. అపవాదికి లయపరచండి. రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే ఆయన మీ చిత్తమో వారిని గెలిపించి కృప చూపించి అన్ని విషయాలు కృపతోడగించండి. యేసు నామములో ఆమేన్.